నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సమయపాలన పాటించి ప్రజలకు ఆదర్శ సేవలు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మండల అధికారుల సమీక్షలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరికలు. జాప్యం లేకుండా ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు కలెక్టర్ సూచన. బుద్ధవనాన్ని సందర్శించిన ప్రపంచ సుందరీమణులు. నాగార్జున సాగర్ తీరాన బుద్ధుడి పాదాలకు పూజలు. సరుగు ఇస్తేనే లోడు ఖాళీ చేస్తూ రైతులకు కొర్రీలు పెడుతున్న మిల్లర్లు. లారీలు లేక కేంద్రాలలో మగ్గుతున్న ధాన్యంతో అన్నదాతల అవస్థలు. చాప కింద నీరులా కొనసాగుతున్న గంజాయి వ్యాపారం. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో 3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండాలని బోధన్ ఎమ్మెల్యే సూచించారు. కొందరు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. సర్వేయర్ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అవన్నీ తీసుకొని అవన్నీ కరెక్ట్ అయితే ఆ సర్వేను సస్పెండ్ చేయాలని, లేకుంటే ఇందులో మన ల్యాండ్ మనకు, మన ప్లేస్ మన కొరకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టుడే కాదు, అలా స్వార్థాల కొరకు ఏది ఇష్టంగా వస్తే చేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలని మీరు అంటున్నారా? అదే వాళ్ళు చెప్తున్నారు, నేనంటున్నాను. మీరు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ చేయొద్దంటారు, వీళ్ళు పైసలు మాట్లాడుకొని ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇన్ టైంలో వచ్చి ఆయన అసలు టైంకి వస్తాడేమో అసలు చేసేస్తాం. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని ధోబీఘాట్, కమ్మర్పల్లి మండలం, ఓప్లూర్, మోర్తాడ్ మండలం, తిమ్మాపూర్లలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ధాన్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. ధోబీఘాట్ వద్ద గల కేంద్రంలో ధాన్యం కొనుగోలులో ఒకంత జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా కేంద్రం నిర్వాహకుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నప్పటికీ ధాన్యం సేకరణలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. కొనుగోలులో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లో కేంద్రాలను కేటాయించకూడదని కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యత ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంట నిర్దేశిత మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మిల్లుల వద్ద మిల్లర్లు సకాలంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు.
సూపర్ అమన్ రకం ధాన్యం దిగుమతి చేసుకునేందుకు పలువురు మిల్లర్లు విముఖత ప్రదర్శిస్తున్నారని కేంద్రాల నిర్వాహకులు తెలుపగా, మిల్లర్లతో సమావేశమై ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ దాదాపుగా తుది దశకు చేర్చారని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని హితవు పలికారు. ఆలస్యంగా పంట దిగుబడి చేతికి అందిన అన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, పంట విక్రయం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిసిఓ శ్రీనివాస్, డిపిఎం సాయిలు తదితరులు ఉన్నారు. మీరు ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారండి. మీరు ఎక్కడో ఎన్ని మంది జోడేస్తారు, జోడేసే కాంటాక్ట్ వాళ్ళే. ఆ పోర్టేస్ అంటే పోర్టేస్ వరకు ఇలాంటి వెయిట్ చేస్తారా? ఇప్పుడు అన్ని సెంటర్స్ చాలా వరకు క్లోజ్ అయిపోయి జిల్లాలో 60-70% క్లోజ్ అయ్యాయి. మళ్ళీ వేరే దగ్గర తెచ్చుకొని మీరు చేసుకోవాలి. ఎన్ని రోజులు ఈ సూప్రామాన్ లేదా సాధారణ రెండు లారీలు ఉన్నాయి, 2 లారీలు కూడా దగ్గర ఇక్కడ పైన పెట్టిన అంత మళ్ళీ సీడ్ ఎంత ఇస్తారు? సీడ్ వాళ్ళు దొరికేట్టు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీలలో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణుల బృందం నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని సందర్శించింది. ప్రపంచ సుందరీమణులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయ విహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ సుందరీమణుల బృందం నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్ లో ఫోటోలు దిగారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహాస్తూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. మహాస్తూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు లంబడా కళాకారులు లంబడా నృత్యంతో ఘనస్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం జాతక వనంలో బుద్ధ చరిత్రంపై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా తిలకించారు. यूज करिएगा। Chalky wicket. अरे తాడు తప్ప పేరిట కడత తీయకుండా మిల్లర్లు సహకరించాలని అధికారులు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో వరుస క్రమంలో తూకం వేసే ట్రాక్ షీట్ తో అలర్ట్ చేసిన రైస్ మిల్లుకు వాహనం వెళ్లినా తరుగు ఇవ్వందే లారీ ఖాళీ కావడం లేదు. క్వింటాల్కు 3 నుండి 4 కిలోల తరుగు ఇస్తే అన్లోడ్ అవుతుంది. లేకపోతే వారం రోజులకు పైగా లారీలో మిల్లుల వద్ద నిలిచిపోతున్నాయి.
రైతులు పండించిన వరి ధాన్యాన్ని మహిళా సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసి ధాన్యాన్ని లారీలో లోడ్ చేసి మిల్లు వద్దకు పంపుతున్నారు. అమ్మయ్య, ధాన్యం మిల్లుకు చేరిందని రైతులు సంతోషపడుతున్నా అదే సమయంలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ధాన్యం తీసుకున్న మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ కింద కేంద్ర ఆహార సంస్థకు 75 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా తూకం వేసిన ధాన్యంలో 75 కిలోల బియ్యం రావడం లేదని గతంలో రైస్ మిల్లర్లు పేర్కొన్నారు. యాసంగి సాగులో క్వింటాల్ ధాన్యానికి 50 కేజీల బియ్యం రావడం గగనంగా మారిందని మిల్లర్లు పేర్కొన్నారు. దీనివల్ల మిల్లర్లు నష్టపోతున్నారని వాపోయారు. కట్ చేస్తే కొనుగోలు కేంద్రం వద్ద తరుగు పేరు చెప్పకుండా తూకం వేస్తున్నారు. మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యంలో తరుగు పేరిట కొరివి పెడుతున్నారు. 3 నుండి 4 కిలోల తరుగు ఇస్తే లోడ్ ఖాళీ చేసుకుంటామని రైతులకు మిల్లర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ విషయం ఎక్కడైనా చెప్పారా? మరింత ఆలస్యం అవుతుందని భయాందోళనకు గురి చేస్తున్నారు. మరోపక్క లారీ వాలాలు సైతం సంచికి ₹2 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లుకు చేరుకున్న ధాన్యం లారీని పరీక్షించి నాణ్యతతో లేవని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నగరంలోని దుబ్బ, కాలూరు రోడ్లోని రైస్ మిల్లర్లతో పాటు జన్నేపల్లి రోడ్లోని రైస్ మిల్లర్లు ఇదే ధోరణి వ్యవహరిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో మెప్మా, గ్రామీణ ప్రాంతంలో ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తూ ధాన్యాన్ని లోడ్ చేసి మిల్లుకు తరలిస్తే అనుకున్న సమయానికి వాహనాలు సమయానికి తిరిగి రాకపోవడం వల్ల తూకం వేసి ధాన్యం వద్ద రైతులు కాపలా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణంలో వస్తున్న మార్పులు రైతుల గుండెలో పరుగులు పెట్టిస్తున్నాయి. తరుగు, తాలు లేకుండా శుభ్రం చేసి తేమ శాతం సక్రమంగా ఉన్నప్పుడే కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం మిల్లర్లు కొరివిలు పెట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది రైతుల గోస. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణిచివేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. కానీ నిజామాబాద్ జిల్లాలో చాప కింద నీరులా గంజాయి విక్రయం గుట్టుగా సాగుతుంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు విస్తృత తనిఖీలు జరిపి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు సిఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అంతటా ఎన్ఫోర్స్మెంట్ టీం జల్లెడ పడుతుంది. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై నిజామాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు గంజాయి తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వేల్పూర్లో రిష్వంత్ అనే వ్యక్తి దగ్గర 750 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్లో సోదాలు జరపగా షేక్ సమీర్, షేక్ కాలీం అనే ఇద్దరి వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి 3 కిలోల 50 గ్రాముల గంజాయి, 3 బైక్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేష్ తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ నరసింహచారి, భూమన్న, గంగారాం, విష్ణు, సాయి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. पूरा गांजा ड्राई गांजा है। आर्मूर में हाँ आर्मूर में बेच रहे। हाँ बेचो मार्केट में। क्या नाम है तेरा? तेरा नाम क्या है? तेरा नाम क्या है? मेरा नाम समीर है। शेख समीर। हाँ। ये गाड़ी भी तेरा है? क्या? हमारा मेरा जीजी का है। हाँ वही जीजी का है। कहाँ से आ रहे इधर? क्या बोले? कहाँ से आ रहे? आर्मूर से लेके इधर बेच रहे थे? नहीं निजामाबाद से लाए। ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె నోటీసును కేజీబీవీ ఉద్యోగులు విద్యాశాఖ అధికారికి అందజేశారు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయంలో ఏడీ నాగజ్యోతికి ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు కోసం
కనీస పెన్షన్ 9,000 అమలు కోసం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ఈ సమ్మెలో కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, నాయకురాలు రాధా, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐగా ఈరోజు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకి కనీస వేతనాలు అమలు కావడం లేదు. అదేవిధంగా వాళ్ళని పర్మనెంట్ చేస్తాన్న ప్రభుత్వ హామీ అమలు కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు కావట్లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేలా కార్మిక లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. దీన్ని నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు కూడా పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే స్కీమ్ వర్కర్లుగా, అదేవిధంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లుగా వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ హామీ ప్రకారం వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా పని గంటల పెంపును, శ్రమదోపిడిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎడపల్లి బుర్ర గణేష్ ఆలయ వార్షికోత్సవ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవాన్ని గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో శివార్ ప్రాంతంలో గల బుర్ర గణేష్ ఆలయ 12వ వార్షికోత్సవ మహోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా జరిపారు. ఉదయం నుండి భక్తులు గణపతికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవం గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గణపతి భక్తులకి నమస్కారం అండి. ఈరోజు 12/5/2025 సోమవారం రోజు ఇక్కడ పెద్ద చెరువు కట్ట ఎడపల్లి వద్ద బుర్ర గణపతి 12వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం అభిషేకం నిర్వహించాము. అలాగే 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ గుడి యొక్క అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని, వినాయక చవితి నవరాత్రుల్లో నవరాత్రి ఉత్సవాలని నిర్వహించదలిచినాము. ఈ దిగ్విజయంగా నడుస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళపాడ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో మంగళపాడ్ గ్రామానికి చెందిన వృద్ధురాలు చాకలి నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. బోధన్ నుండి నిజామాబాద్ వైపుకు వెళ్తున్న బోధన్ డిపోకు చెందిన TS16Z0212 నంబర్ గల ఆర్టీసీ బస్సులో నుండి దిగి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలపై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని సూచించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఎడపల్లి మండల కన్వీనర్ జంగం గంగాధర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఎడపల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందుగా సిఐటియు గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేసిందని, దీని వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు సిబ్బందికి, అసంఘటిత కార్మికులకు నెలకు కనీస వేతనం 20,000 రూపాయల వేతనాన్ని మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న బోధన్ పట్టణంలో సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎడపల్లి మండలంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరూ పాల్గొని దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మండల అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి కుంట సంతోష్, మోహన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మె భాగంగా ఎడపల్లి మండలంలోని పోస్ట్ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4 కోడ్లను తీసుకొచ్చి 42 సంఘాలను ఏకం చేసి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె 20వ తారీఖు నాడు జరుగుతుంది. 4 లేబర్ కోడ్లను 42 తీసుకొచ్చి 4 కోడ్లు నిర్వహించారు. ఒకటి సమ్మె చేసే హక్కు లేదు, అడిగే జీతము హక్కు లేదు, తర్వాత భూమి మీద మీ హక్కు లేదు అని చెప్పి ఈ విధంగా కోడ్లను తీసుకురావడం జరిగింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాం, దేశవ్యాప్తంగా ఆందోళన చేసినాం.
ఢిల్లీలో కూడా రైతులు 600 రోజులు సమ్మె చేయడం జరిగింది. అయినా ప్రభుత్వానికి సీమకు చీరెట్టినట్లు జరిగింది. కావున వెంటనే ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కనీస వేతనాలు 20,000 రూపాయలు ఇవ్వాలి, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే రేపు 20 తారీఖు నాడు ఎడపల్లి మండలంలో ఉన్న కార్మికులందరూ బోధన ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రావాలని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ సత్యనారాయణ గౌడ్ యువతకు సూచించారు. ఉన్నత లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు పోస్టర్స్ ఆవిష్కరణ జరిపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. యువత ఉన్నత గమ్యాన్ని చేరుకునే పద్ధతిపై కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ఆర్మూర్ పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్ చేత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలైన గంజాయి, గుట్కా, మద్యపానం, ధూమపానం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించి వాటికి యువత దూరంగా ఉండే గురువులు, తల్లిదండ్రులు నేర్పిన అంశాలతో ముందుకు వెళ్లి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన రంగంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పట్వారి తులసి యువతకు సమాజ శ్రేయస్సు కోసం తన వంతు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత, ప్రజలు, ఇన్ఛార్జ్ వరలక్ష్మి, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చెడుని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకైతే మంచి ఉండాలని అనుకుంటుంది. కనుక ఈ టైంలో ఇంకా వెయిట్ చేయకుండా మీరు తెచ్చుకొని మంచి వర్క్ చేస్తుంది కాబట్టి మీరు అందరూ మంచి గోల్ రీచ్ అవుతారని అనుకుంటున్నాను. మీకు పోలీసు ముఖ్యంగా చెప్పేదంటే డైలెంటెడ్ ఒకటి ఉంది. మీ తల్లిదండ్రులు కానీ మీ పేరెంట్స్ అగ్రికల్చర్ ఫ్యామిలీకి వస్తే మన ఈ ఆర్మూర్ ప్రాంతం కానీ ఈ నిజామాబాద్ కామారెడ్డి ఏరియాలో ఎస్పెషల్లీ మన వ్యవసాయ తల్లిదండ్రులు ఏంటంటే అడల్టరీ ఫ్యాక్ట్ సాయసిద్ధంగా వచ్చిన పనులు లేదు. అది మన అంటే ఎక్కువ తెల్లగల్లో అది దాని కారణం వల్ల ఆలోచన శక్తిని కోల్పోతాడు. అక్కడ ఏం చేస్తుంటారు ఆ టైంకి రావడం, షూటింగ్ రావడం, పిచ్చి పిచ్చి చేయడం, హెల్త్ అనేది ఒక కంట్రోల్లో ఉండదు. దానికి ఎడిక్ట్ అయిపోతాడు. ఈ తల్లిదండ్రులకు ఎవరన్నా చదివితే డాడీ కల్తీ పనులు రాకుండా మీ పేరెంట్స్ చెప్పండి. మీ బ్రదర్స్ కానీ మీ అమ్మగారులు కానీ ఎవరన్నా యూత్ ఈజీగా స్కూళ్ళలో కూడా చిన్న చిన్న గాంధర్ ప్యాకెట్లు వచ్చినాయి. సిగరెట్లు కానీ, చాక్లెట్ కానీ మీరు కూడా సోషల్ మీడియాలో చూసిన హైదరాబాద్ కానీ డ్రగ్స్ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఫ్రెండ్స్ సర్కిల్ సిగరెట్ తాగడం, ఇంటర్మీడియట్ డిగ్రీ చేయడం. విద్యావంతుడు ప్రజా ప్రతినిధి అయితే మేలు అన్నారు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిఏ ఈరవత్రి రాజశేఖర్. జర్నలిస్టులకు 20 లక్షల ప్రమాద బీమా చేయించారు. జర్నలిస్టులను రాజకీయంగా వాడుకొని వదిలేస్తున్నారన్నారు. రాత్రింపవళ్లు వార్తా సేకరణ కోసం శ్రమిస్తారని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిఏ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. విద్యావంతుడు ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు మేలు జరుగుతుందని, అదేవిధంగా జర్నలిస్టులు సమాజంలో ఉన్న చెడును వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేంద్ర అధ్యక్షతన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జర్నలిస్టులు సేవా దృక్పథంతో చెడును వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. స్థాయిని మించి జర్నలిస్టులు రాత్రింబవళ్లు పనిచేస్తారన్నారు. జర్నలిస్టులను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకుని ఆ తర్వాత పట్టించుకోరని విమర్శించారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను జర్నలిస్టులు వెలికితీయాలన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. అందరి కష్ట సుఖాలు రాసే జర్నలిస్టుల సమస్యలను ఎవరూ ఏనాడు పట్టించుకోరన్నారు. దేశ అంతర్గత విషయాలలో జరుగుతున్న అక్రమాలను వెలికితీస్తున్న కలం వీరులు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఈఆర్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య రంగాలలో తన తండ్రి ఈరవత్రి రామదాస్ పేరుపై సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. తాను కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చినందున ప్రతి ఒక్కరి బాధ తెలుస్తుందని వివరించారు. ఒక విద్యావంతుడు ప్రజాప్రతినిధి అయితే పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. డబ్బు అనేది శాశ్వతం కాదని, ప్రేమ, అభిమానాలే శాశ్వతమన్నారు. పాకిస్తాన్ పై దాడి చేసిన వివిధ దళాల సైనికులకు వందనమన్నారు. ఇందులో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, కొండి రామచందర్, బాల్కొండ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేష్, దోమల శ్రీనివాస్, నిట్ శేఖర్, నూకల శేఖర్, క్రాంతి, చెన్న చందు హాజరయ్యారు. ఆర్మూర్లోని నవనాథపురం ప్రెస్ క్లబ్ లోని సభ్యులందరికీ
20 లక్షల చొప్పున ప్రమాద బీమా చేయించిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ అభినందనీయమని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అన్నారు. వార్తా సేకరణ కోసం రాత్రింబవళ్లు తిరిగే జర్నలిస్టుల శ్రేయస్సును కోరి పెద్ద మనసుతో ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ను చేయించారన్నారు. అంతకుముందు చైర్మన్ పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో ఘనంగా సన్మానం చేశారు. జర్నలిస్టుల ప్రమాద బీమా చెక్లను క్లబ్ అధ్యక్షుడు నరేందర్ కు రాజశేఖర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ఉపాధ్యక్షుడు పార్థిన్ సంజీవ్, ఉపాధ్యక్షుడు ముద్రకోల వినోద్, కోశాధికారి గోజూరు మైపాల్, సంయుక్త కార్యదర్శి దినేష్, సాంస్కృతిక కార్యదర్శి సూరిబాబు, సభ్యులు సార్పుతే శ్రీనివాస్, విన్సెంట్, కోడే మనోహర్, గోలి పురుషోత్తం, చరణ్ గౌడ్, షికారి శ్రీనివాస్, సామ సురేష్, బారడ్ గణేష్, గట్ల వినోద్, గట్టడి అరుణ్, పోహార్, కిరణ్, చిరంజీవి, నితేష్ తదితరులు పాల్గొన్నారు. నన్ను గన్న కల్లోలార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న కల్లోలార తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనే వస్తున్నానమ్మో మాయమాలార, మీ పాదాలకు వందనాలమ్మో మాయమాలార, నన్ను గన్న కల్లోలార తెలుగు తల్లి పల్లెలార. జన్మని జనం పాట పాడుతాను, జన్మని జనం పాట పాడుతాను, పాట పాడుతాను, జన్మని జనం పాట పాడుతాను, పదమునవుతను మాయమాలార, మీ పాదాలకు గజేనవుతను మాయమాలార, నన్ను గన్న మోతాలల్ల 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 మోతాలల్ల, నీ నోటి పాటలై చిత్తుబొత్తు ఆటలల్లే, నీ నోటి పాటలై చిత్తుబొత్తు ఆటలల్లే, ఈ గోసి కొంగని ఈ గజ్జెలు కట్టుకోను కల్లు కల్లు వాడా వస్తున్నా మాయమాలార, పల్లె పల్లె పాడా వస్తున్నా మాయమాలార, నన్ను గన్న కల్లోలార తెలుగు తల్లి పల్లెలార. ఎర్రాబితిత్తి ముదు మంది రాగం తీసి, ఎర్రాబడ్డవు బిరితిత్తి ముదు మంది రాగం తీసి, కిడ్నీ పొంటిపోయిన తోట మిటు మందికి నెరనేమో, కిడ్నీ పొంటిపోయిన తోట మిటు మందికి నెరనేమో, ఎడమాచి తిని చించిన తోట ఎంత మంది రాజండా, ఆయనాము కల ఆయనాము కల ఆయనాము కల నా తోటమ్మో మాయమాలార, అన్న పద పాడుదమందో మాయమాలార, నన్ను గన్న కల్లోలార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న కల్లోలార తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై మాయమాలార, మీ పాదాలకు గజేనవుతనో మాయమా. దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎడపల్లి ఎస్ఐ సూచించారు. దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి దొంగతనాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎండాకాలం దృష్ట్యా ప్రజలు ఆరు బయట నిద్రించే సమయంలో తమ ఇండ్లకు తాళాలు వేసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లోనే బీరువాలో లేదా లాకర్లు పెట్టుకోవాలని సూచించారు. రాత్రిలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను పోలీసులకు అప్పగించాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు మొగ్గు చూపించాలన్నారు. ఎండాకాలం కాబట్టి చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి మీ ఊళ్ళో, ఇండ్లు కూడా చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి మీరు అందరికీ ఎండాకాలం వేడి అవుతుందని చెప్పేసి డోర్లు తెరుచుకొని పడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందనంటే ఈ దొంగలు చూస్తున్నారు, వాడు అచ్చటోడు అయితే డైరెక్ట్ రావట్లేదు, కొంచెం అబ్జర్వేషన్ ఉన్నది. మళ్ళీ ఏంటంటే ఓన్లీ చౌరస్తాల కెమెరాలు మాత్రమే మొన్న రిపేర్ చేయించగలిగినాం. ఆ 3 కెమెరాలు పనిచేస్తున్నాయి, రిపేర్ చేయించినాం కూడా. బట్ ఏంటంటే లోపల లేవు కాబట్టి ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేది మనకు కొంచెం మళ్ళీ చిన్న చిన్న గల్లీలు ఉండేసరికి ఇబ్బంది అవుతుంది. మన నైట్ తిరిగినా కానీ ఎవరన్నా అంటే ఇక ఈడికే పోతున్నాం ఆడికే పోతున్నాం అంటున్నారు.
కాబట్టి ఏం చెప్తున్నామనంటే అందరూ కూడా ఏమైనా విలువైన వస్తువులు ఉంటే బంగారమే కానీ పైసలే కానీ ఏదైనా కానీ అన్నీ తీసుకొని జాగ్రత్త భద్రపరచుకోవాలా. ఒకవేళ బ్యాంక్ లాకర్లు ఉంటే లాకర్లలో పెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే డోర్లు తెరిచి పండుకోవద్దు. డోర్లు తెరిచి పండుకుంటే ఏమవుతుందనంటే నిద్రలో మీకు అది డీప్ స్లీప్ ఉండడం వల్ల మీకు అర్థమైతలేదు. దొంగడు మెల్ల సైలెంట్గా వస్తున్నాడు. మెడలు ఉన్నటువంటి చైన్లు కానీ ఇంకా వేరే ఏమైనా విలువైన వస్తువులు కానీ తీసుకొని పోతున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళో రావట్లేదు, మన మధ్యలో ఉన్నాడు దొంగ. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటంటే ఎవరన్నా అనుమానితులు ఎవరన్నా కనబడ్డట్టయితే మాకు ఇమ్మీడియట్గా 100కి చేసినా నడుస్తుంది. అదేవిధంగా మా వాళ్ళు కూడా ఇన్న చౌరస్తాలో ఉంటారు, ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అప్ప చెప్పినా కానీ ఓకే మేము వెరిఫై చేసుకుంటాము వాళ్ళు ఎక్కడ ఏంది అని చెప్పేసి మీకు ఇబ్బంది కాకుండా. అట్లా అని చెప్పేసి ఎవడో అనుమానంగా తిరుగుతుందా కొట్టద్దు, ఖాళీ ఆపండి. ఆపి మాకు అప్ప చెప్పండి బస్. 100 చేస్తే మా వాళ్ళు ఇక్కడే ఉంటారు, వస్తారు. ఓకేనా? కాబట్టి ఏంటంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఈ ఎండాకాలం అయిపోయేదాకా కూడా అందరూ కూడా సహకరించాలి. వీలైతే ఇలా జంక్షన్ లెక్క ఉన్నది కాబట్టి జల్లపల్లి అబాజీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ గ్రామం పాలిట దేవుడని జల్లపల్లి అబాజీ గ్రామస్తులు పేర్కొన్నారు. వెనుకబడి ఉన్న తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులమంతా రుణపడి ఉంటామని వారు చెప్పారు. నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండలం జల్లపల్లి అబాది గ్రామంలో మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో 10 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదాంబ మాత సేవలాల్ ఆలయ పూజారి దేవుల మహారాజ్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. అంతకు ముందుగా గ్రామస్తులందరూ కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జల్లపల్లి అబాది గ్రామ మాజీ సర్పంచ్ బర్మావత్ వివేక్, మాజీ సర్పంచ్ భీమా మాట్లాడుతూ తమ గ్రామం వెనుకబడ్డ గ్రామమైన తమ గ్రామాన్ని అడిగినంత నిధులు మంజూరు చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి బాటలో నిలబెడుతున్నారని అన్నారు. తమ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తమ గ్రామానికి అభివృద్ధి బాటలో నిలబెడుతున్న శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి తమ గ్రామ ప్రజలందరూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు కొనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాసుల బాలరాజ్ కు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బర్మావత్ వివేక్, మాజీ ఎంపీటీసీ రాములు, మాజీ ఉప సర్పంచ్ భీమా, దేవ్ సింగ్, ధన్రాజ్, పార్టీ అధ్యక్షులు సికిందర్, చాంద్ పాషా, ఒలియుద్దీన్, మొహమ్మద్ ఖాన్, యూసుఫ్ బేగ్, శ్రీనివాస్, సాయిబాబా, బిక్యా నాయక్, శేషారావు, సాయిలు, సోమ్ తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ మండల్ దాదాపు జల్లపల్లి అబాది గ్రామంలో మన పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్లానే కాసుల బాలరాజ్ ఇప్పుడు దాకా దగ్గర మన 2 నెలల్లో 50 లక్షలు చిన్న గ్రామ పంచాయత్ 1200 పాపులేషన్ ఉన్నా కూడా మనకు సార్ వెనుకబడి గ్రామం ఉన్నా కాబట్టి దగ్గర మార్చిలో 10 లక్షలు ఇచ్చి ఏప్రిల్లో మనకు 30 లక్షలు ఎంపీ గ్రాంట్ 10 లక్షలు మొత్తం కలిపి 20 లక్షలు సీసీ డ్రైనేజు, 30 లక్షలు సీసీ రోడ్. ఇవాటికి ఫైనల్ మన శివాలాల్ మందిరం దగ్గర ఫైనల్గా ముగిస్తుంది రోడ్డు. అట్లనే శివాలాల్ మందిర్ మాది ఒక 10 సంవత్సరం కింద వెనుకబడి ఉండే శివాలాల్ మందిరం. దాన్ని కూడా సారు గత 3 సంవత్సరం కింద 24 లక్షలు, అట్లనే కాంపౌండ్ గోడ 15 లక్షలు, ప్లస్ మనకు మైనార్టీ యూత్ బిల్డింగు, సీసీ డ్రైనేజు, సీసీ రోడ్డు, అట్లనే ఓల్డ్ విలేజ్లో ఇంకా కొత్తగా శాంక్షన్ 15 డబుల్ బెడ్రూమ్లు మనకు నిన్ననే సబ్ కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేసి మనకు అవి కూడా ఓకే అయినాయి. సారు దయ వల్ల మనకు అన్ని పనులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ కాసుల బాలరాజ్ మనకు జీపీ డివైడ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దగ్గర 3 కోట్ల వరకు జరుగుతుంది. అది అందుకే సార్కి మా జల్లపల్లి గ్రామం తరఫున అందరూ ప్రజల తరఫున సార్కి పోచారం ఈరోజు జల్లపల్లి అబాది అనే గ్రామంలో సీసీ రోడ్డు శాంక్షన్ మార్చి నుంచి మనకు ఇప్పుడు దాకా సార్ ఇచ్చిన 50 లక్షలు, 20 లక్షలు డ్రైనేజు, 30 లక్షలు సీసీ రోడ్డు. మాకు వెనుకబడిన గ్రామం కాబట్టి ఇంతవరకు ఏ పని జరగలేదు. కానీ సార్ వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఇక్కడ దాదాపు మనకు 1.5 లక్షల దాకా పని ఇచ్చిండు సారు. సార్ ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం జరిగింది. మేము ఐకమత్యంతో ఈ పనిని ప్రారంభించి ముందుకు నడుపుతున్నామని అందరికీ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సమయపాలన పాటించి ప్రజలకు ఆదర్శ సేవలు, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మండల అధికారుల సమీక్షలో బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరికలు. జాప్యం లేకుండా ధాన్యం సేకరణ, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు కలెక్టర్ సూచన. బుద్ధవనాన్ని సందర్శించిన ప్రపంచ సుందరీమణులు, నాగార్జున సాగర్ తీరాన బుద్ధుడి పాదాలకు పూజలు. సరుగు ఇస్తేనే లోడు ఖాళీ చేస్తూ రైతులకు కొర్రీలు పెడుతున్న మిల్లర్లు, లారీలు లేక కేంద్రాలలో మగ్గుతున్న ధాన్యంతో అన్నదాతల అవస్థలు. చాప కింద నీరులా కొనసాగుతున్న గంజాయి వ్యాపారం, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో 3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.